దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ రోజే తన గెలుపు ఖాయమైపోయిందని ఆయన అన్నారు. దెందులూరు సీటు నాదే, గెలుపు నాదే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు చింతమనేని. ప్రతి గ్రామంలోనూ 80 నుండి 90% వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను. ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా 5 ఏళ్లుగా పోస్తూనే ఉన్నారు. విజయరాయ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి. నేను జంగారెడ్డిగూడెం పోసాను, ఏదో కాస్తంత గోసుకుంటాను. మొక్కపోయటానికి ఎన్నాళ్ళు పట్టిందో మీరు కూడా చూశారు. ముఖ్యంగా పోలవరం, ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది. నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలు అంటే కూచింపూడి కావచ్చు, న్యాయంపల్లి కావచ్చు, పెదవేక్ కావచ్చు, కవ్వగుంటలో కొంత పార్ట్ కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, జ్ఞానేశ్వరపురం కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లో పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈనాడు గోసిగుడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ ఇళ్ళు పూర్తి అవ్వకుండా మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులను పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు. అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా 3 పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భం